ప్రభుత్వ అసైన్ భూములలో అక్రమ వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కేసర్లోని సర్వే నెంబర్ 396లోని సుమారు 5 ఎకరాల అసైన్ భూమిలో కొందరు రియల్టర్లు అక్రమంగా ఫ్లాట్లు వేసి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అసైన్ భూమిలో ఉన్న కాళికాదేవి ఆలయ నిర్మాణాన్ని సైతం తొలగించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రశ్నించి అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి దిగి భయభ్రాంతులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ అసైన్ భూములను పీఓటీ కింద జప్తు చేసి ప్రజా అవసరాలకు వినియోగించాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఊరోడే మరి కాల్ వస్తుంది ఏమంటే సాయంత్రం మంది అయినాకే పేపర్ తింటారు. నేను బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్. అయితే గతంలో నుంచి చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని కూడా నేను చాలా ఏరియాలలో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకటొకటి కంప్లైంట్ వస్తున్న క్రమంలో మరి కీసర్లో సర్వే నంబర్ 395, 396లో మరి ఇక్కడ కుంటోళ్ళ యాదగిరి అని చెప్పేసి అది అసైన్డ్ ప్రాపర్టీ. ఆయన అసైన్డ్ ప్రాపర్టీ మరి 389 సర్వే నంబర్ అని చెప్పేసి ఆయన వేరే సమ్ అదర్ సర్వే నంబర్ వేసుకొని నోటీలు కొట్టి ప్లాట్లు అమ్ముకుంటా ఉన్నాడు. సరే, అక్కడికి బాగానే ఉంది. ఏమంటున్నాం అంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, కాళికామాత టెంపుల్. కాళికామాత టెంపుల్లో ఈ టెంపుల్ ప్రెమిసెస్లో ఈ టెంపుల్ ఇచ్చింది ఆయనే, టెంపుల్కి జాగిచ్చింది ఆయనే, విగ్రహం ఇప్పించింది ఆయనే. అక్కడి వరకు కూడా బాగానే ఉంది. టెంపుల్కి చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన కొంచెం ఆశ పుట్టి టెంపుల్కి చైర్మన్ అవ్వాలన్న ఆలోచన పెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ సిబ్బందిని అక్కడ నుంచి పంపించేసి ఆయన టెంపుల్ ఆక్రమించుకోవాలని చెప్పేసి ఆయన ఒక ఇంటెన్షన్కి క్రియేట్ అయినాడు. సో మేమేమంటున్నామనంటే అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి మరి ఆయన కబ్జా చేసి అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ దందా చేస్తుండు. ఆ రియల్ ఎస్టేట్ దందా చేయకుండా మరి అది ఏదైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో టెంపుల్ పెట్టుకున్నారు. సరే, ఆ టెంపుల్ కూడా నువ్వే ఇచ్చినావు, బాగానే ఉంది. మరి అది అన్నీ నువ్వే ఇచ్చి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది నాకే సొంతం అని అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. ఇది వెంటనే ప్రభుత్వ భూమి కాబట్టి పీఓటీ కింద జప్తు చేసి, అసైన్ ప్రాపర్టీ కాబట్టి పీఓటీ కింద జప్తు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని టెంపుల్ని కూడా మరి ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎన్రోల్ చేయాలని చెప్పేసి ఇప్పుడే కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మరి ఇట్లా ఈ అసైన్ భూములు అమ్ముకునే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, మరి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా మరి కలెక్టర్ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.